హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో బియ్యపిండి వాము జంతికలు వడియాలండి. చాలా బాగుంటాయి, టేస్టీగా. వాము ఆరోగ్యానికి మంచిది కదండి. వాము నూగులు అవి వేస్తారు, చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియచేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ మీద. అప్పుడు మీకు మేము చేసే ప్రతి వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు బియ్యపిండితో అండి వాము నువ్వులు వేసి జంతికల్లా చేస్తున్నా. ఇంతకుముందు చేసినానండి నేను. బియ్యం నానబెట్టి చేసిన. ఇప్పుడు మనము పొడిపిండి అంటే ఏమి స్టోర్ బియ్యం అండి, ఇవి పొడిపిండి పట్టించుకొని ఎట్లా చేసుకోవాలా జంతికలు అని జంతికలు వడియాలి. దానికి కావాల్సినవి బియ్యపిండి, నువ్వులు, ఉప్పు, వామండి. కావాలంటే మీరు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. నేను పిండి ఒక గిన్నెలో వేసుకుందామండి. గ్లాసు కొలత చెప్తున్నా. దీంతో మనం 3 గ్లాసులు వేసుకున్నామండి. ఈ గ్లాస్తో ఇదే గ్లాస్తో నీళ్లు కోల్చుకుందాం. ఒకటి, 2, 3, 4. దీంతో 5 గ్లాసులు పిండిలో వేసినాము. పిండిలో ఒక 5 గ్లాసులు వేసుకున్నాం కదండి. ఇప్పుడు 6, 7, 8, 9, 10, 11, 12 గ్లాసులు అండి. ఒక గ్లాసు బియ్య పిండికి 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నీళ్లు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇవి బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి వేసినాం కదా, బాగా కలుపుకోవాలి ఉంటలు లేకుండా. ఇది గట్టిగా ఉంది కదా, దీంట్లోనే కొంచెము తీసేసుకొని, ఇంకా వేడెక్కలేదు కాబట్టి ఈ నీళ్ళతోనే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలండి పల్చగా. ఇప్పుడు కొన్ని ఏమో దీంట్లో వేసుకున్నాము, కొన్ని ఏమో ఇట్లా పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇవి మరిగిన తర్వాత ఈ పిండి వేసుకోవాలి. మరిగినాక చెప్తాలేండి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇవి ఉప్పు చూసి వేసుకోవాలండి, వడియాలు తొందరగా ఎక్కువ అయిపోతుంది. అందుకు మనం చూసి వేసుకుందాం. మళ్ళీ అయినా కలుపుకోవచ్చు మనం కలిపేటప్పుడు. ఇప్పుడు మీడియం నీళ్లు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనము ఇట్లా తెడ్డు తీసుకొని బాగా కలపాలండి. ఏదైనా సరే గరిటె ఏదన్నా. ఇప్పుడు ఈ గ్లాస్తో పోస్తున్నానండి, ఎందుకంటే ఇవి ఎక్కువ ఉంది కదా పిండి. ఇట్లా గిన్నె ఎత్తలేము కాబట్టి గ్లాస్తో నేను పోస్తున్నా. ఇప్పుడు ఇట్లయితే ఒక్కరైనా చేసేసుకోవచ్చండి. లేదు గిన్నె ఎవరన్నా పక్కన పోసేవాళ్ళు ఉంటే ఇద్దరు ఒక్కరైనా చేసేసుకోవచ్చు అని నేను ఇట్లా బాగా వేసుకుంటా కలుపుకోవాలండి. కలుపుతానే ఉండాలి మనం. ఇంకా మొత్తం వేసేసుకోండి పిండి. ఇది స్టవ్ మట్టుకు మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, ఎందుకంటే అడుగు అంటుతుందండి. పిండి అంతా వేసుకున్నాకండి ఇట్లా తిప్పుకోవాలి. ఒక 20 నిమిషాల దాకా పడుతుంది. మీకు కొంచెం దగ్గర పడిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇదిగోండి చూడండి ఎంత గట్టిగా అయింది. ఇంకా కొద్దిగా కావాలి.
ఇట్లా కలుపుకుంటానే ఉండాలండి. ఇప్పుడు నేను ఉప్పు చూసినానండి, సరిపోలేదు నేను వేసిన ఉప్పు. అంటే చిన్నదిలేండి స్పూను. వామండి ఒక 2 స్పూన్లు, నువ్వులు ఇవి ఒక 3 స్పూన్లు ఫుల్గా వేసిన. ఇప్పుడు ఇదంతా ఇట్లంతా తిప్పుకోవాలండి. కలుపుకోవాలి, తిప్పుకోవాలి అన్నీ. ఇది ఈ పిండి ఉడికే దాంట్లోనే ఉంది, ఇరిగిపోకుండా బాగా నీట్గా వస్తాయి. ఈ వడియాల దాంట్లోకి తొందరపడకూడదు, నిదానంగా చేసుకోవాలి. అయిపోయినాక చూపిస్తానండి. ఇదిగోండి ఇంత గట్టిగా అయిపోయిందండి. ఇది కలుపుతానే ఉన్నానండి. అంటే ఉడకడము ఎంత ఉడికితే అంత బాగుంటుందండి. మనం 10 నిమిషాలు అంటాం కానీ 20 నిమిషాల దాకా పడుతుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలి. జంతికలు అంటే వడియాలు ఇట్లా వంటలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా చల్లారాలండి. ఇది చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. ఇది దింపేసుకొని ఒక దాంట్లో తీసేసుకుందామండి. ఇదంతా బాగా శుభ్రం చేసి ఒక దాంట్లో, పెద్ద దాంట్లో వేసుకుందామండి. కొంచెం చల్లారాలి, ఇది వేడిగా ఉంది కదా, చల్లారితేనే మనం పిండుకోగలము. ఇవేంటి కారాలు మనం చేసుకుంటాం కదా, ఒత్తుకుంటాం కదా, ఇదండి 3 హోల్స్ ఉండేది. ఇది పెట్టుకుంటున్నా. దీంట్లో పెట్టుకుంటున్నానండి జంతికలు గొట్టం. ముక్కాలైనా పెట్టుకోవచ్చండి, నిండా కాకుండా. తిప్పుకుంటా ఉండాలండి. ఇట్లా పల్చగా వేసుకోవాలి. అన్నీ ఈ విధంగానండి. ఇవన్నీ నిన్న పెట్టినాం కదండి మనము బియ్యం పిండి జంతికలు వడియాలు. ఇదిగోండి ఇటు పక్క తీసి ఇట్లా వేసుకోవాలి. నేను రాత్రి ఇక్కడ ఇంట్లోకి తెచ్చేసుకున్నామండి. ఇవి రాత్రి ప్యాన్ వేసి పెట్టేస్తే సగం మారిపోయినాయి కూడా. ఇదిగోండి ఇట్లా అంటే వచ్చేస్తాయి. ఇవి ఒక ప్లేట్లలో వేసుకొని కొంచెం ఏదన్నా ఉంటే అట్లా ఇట్లా తుక్కొని పోతాయండి, అంతే ఈజీగా వచ్చేస్తాయి. ఇవి ఇట్లా ఏమైనా పెద్ద పెద్ద ప్లేట్లు తీసేసుకొని వేసుకొని గోడ మీద పెట్టేసుకుంటే అయిపోయింది. ఈరోజు ఆరిపోతాయి అన్నీ. ఇవి జంతికలు బియ్యపిండి వడియాలండి, రెడీ అయిపోయినాయి, ఎండినాయండి. ఇప్పుడు మీకు వేయించి చూపిస్తా. ఆయిల్ కాయిందండి, వడియాలు వేస్తున్నా.
ఇప్పుడు తగ్గించుకుంటున్నానండి కొంచెము మంట. ఇదిగోండి భలే పొంగుతాయి కూడా. ఇంకోటి వేస్తున్నానండి. బాగా పొంగాలంటే ఆయిల్ కొంచెం వేడి ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు తీసేస్తున్నా. బాగా వచ్చినాయి కదా ఇవి జంతికాయలు వడియాలంటే. ఇప్పుడు 2 వేసిన. బియ్యం పిండి వాము జంతికలు వడియాలండి రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయి మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణం అంటారు.